శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. నేడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో 27వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. దూతల పాటలు విన్న యముడు మండిపడి చిత్రగుప్తుడిని చూసి, ఏమిటి అన్యాయం చిత్రగుప్త అన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు పుణ్యాల చరిత్ర ప్రతిపూట జాగ్రత్తగా చదివాడు. అంకిలుడు చేసిన పుణ్యం లవలేశం కించిత్తైనా లేదు, ఇసుమంతైనా లేదు. శివదూతల వాడిని తీసుకుపోవడం అన్యాయమే కదా అన్నాడు. ఇంతలో దీన్ని ఇట్లా వదిలిపెడితే నా అధికారానికి స్వస్తి చెప్పి ఏడవికో వెళ్లాల్సిందే. పదండి పదండి, కైలాసానికి వెళ్ళి మహాదేవుడిని అడుగుదాం అని యముడు సింహాసనం మీద నుంచి దిగ్గున లేచాడు. దున్నపోతూ వేడి నిట్టూర్పులు వదిలిపెట్టింది. కళ్ళంట నీరు గార్చింది. కంచుగంటలు ఖణేల్మన్నట్టుగా తల ఊపింది. యముడు వాహనాన్ని అధిష్ఠించాడు. చిత్రగుప్తుడు తగిన పరివారం ఆయన వెంట బయలుదేరారు. కైలాసం చేరుకున్నారు. నందీశ్వరుడికి తమ రాక తెలియజేశారు. నంది లోపలికి వెళ్ళి శంకరుడికి యముడి రాకను గురించి చెప్పాడు. శివుడు చురచురా చూసి క్షణం ఆలోచించి ప్రవేశపెట్టు అన్నాడు. యముడు చిత్రగుప్తుడితో సహా ప్రవేశించి మహాదేవుడికి సాష్టాంగంగా నమస్కారం చేశాడు. లేచి ఓరగా చేతులు జోడించి నిలబడ్డాడు. శివుడు చిరునవ్వుతో స్వాగతం పలికి ఆసనాలు చూపించాడు. అందరూ కూర్చున్నారు. ఏమిటిలా వచ్చావు అన్నట్లుగా మహాశివుడు యమధర్మరాజును చూశాడు. చేతులు జోడించి ఉన్న యమధర్మరాజు లేచి, దేవా, ఇంద్రాదులైన దేవతలకు ఆయా దిక్కుల పరిపాలన అప్పగించావు. నీ ఆజ్ఞ వల్ల మేము ఆ పనులను సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము. పాపులను శిక్షించడం పని నాకు అప్పగించావు. మరి నా పని నేను చేయకపోతే అధర్మం కాదా? ప్రభువు ఆజ్ఞ మీరిన దోషినవుతాను కదా అని అన్నాడు. అవును, ఎవరు కాదన్నారు, ఇప్పుడేమైంది అన్నాడు మహాశివుడు. మహాపాపి నోరు వాయి లేని జంతువులను చిత్రవధ చేస్తూ వాటి మాంసంతో రక్తంతో క్రూరంగా కాలం గడిపిన బోయవాణ్ణి చచ్చిన తర్వాత వాడి పాపాలు విచారించి శిక్షించడానికి సిద్ధపడ్డాను. నా దూతలు వెళ్ళి వాడిని తీసుకువస్తూ ఉండగా మీ దూతలు వచ్చి నా సేవకుల తలలు చితగ్గొట్టి ఆ బోయ సూక్ష్మ శరీరాన్ని తీసుకుని రావడం ధర్మవిరుద్ధం కాదా? మరి నేనెందుకు ఉన్నట్లు? నా పదవిని ఇంకెవరికైనా ఇచ్చి నన్ను పొమ్మనడం మంచిది కదా. ఈ సమాచారం మనవి చేసుకోవడానికే వచ్చాను అన్నాడు యమధర్మరాజు. శంకర మహాదేవుడు చిరునవ్వు నవ్వి, ధర్మరాజా, పేరుకు నీవు ధర్మరాజువే గాని ధర్మసూక్ష్మాలు తెలియని వాడివైపోయావు కదా. నీవు చెప్పిందంతా బాగానే ఉంది. నేను చెప్పేది కూడా శ్రద్ధగా విను. ఆ బోయవాడు అడవి జంతువులను క్రూరంగా చంపి పొట్ట పెట్టుకున్నాడనేది నిజం. కానీ చచ్చే ముందు వాడు చేసిన ఉత్తమోత్తమమైన వ్రతం నీవు కానీ చిత్రగుప్తుడు కానీ గ్రహించలేకపోయారు. నాకు పరమ ప్రీతికరమైన మాఘకృష్ణ చతుర్దశి నాడు సూర్యోదయం మొదలు మరునాడు ఉదయకాలం వరకు వాడు పచ్చి మంచినీళ్ళైనా తాగకుండా కటిక ఉపవాసం చేశాడు. రాత్రి తెల్లవారే 4 జాములు పూజ చేశాడు. కన్ను మూసి ఎరగడు, అంటే నిద్రే పోలేదు, జాగరణ చేశాడు. నా లోకానికి రావడానికి, నా దయ పొందడానికి ఇంతకన్నా మిన్నగా ఏం చేయాలి? శివరాత్రి వ్రతాన్ని ఆ బోయవాడు తనకు తెలియకుండానే అమాయకంగా చేశాడు. దాంతో వాడు చేసిన పాపాలన్నీ భస్మమైపోయాయి. తెలిసిందా? తెలిసి కానీ తెలియక కానీ శివరాత్రి నాడు ఉపవాసం మారేడు పత్రితో శివలింగార్చన చేసిన వాళ్లను నేను నిండు దయతో నా దగ్గరకు చేర్చుకుంటాను. ఇది నా వ్రతం. కనుక నా దూతలు నా ఆజ్ఞ వల్ల ఆ బోయవాడిని నా దగ్గరికి సగౌరవంగా విమానం మీద కూర్చోబెట్టి తీసుకొచ్చారు. నీవు వాడి పాపాలే చూశావు కానీ ఇది మహాపుణ్యకార్యం కదా. దీన్ని నిదానంగా చూసి గుర్తించలేకపోయావు. పామరుని వలె వచ్చి నన్ను అడిగావు. పాపాలు రాయడానికే చెయ్యి తిరిగిన చిత్రగుప్తుడు కూడా ఈ బోయవాడి విషయంలో పొరపడ్డాడు కదా అని శివుడు అనగానే చిత్రగుప్తుడు లేచి, ప్రభు, తమ మాట కాదనలేను. కానీ ఆ బోయ ఆనాడు శివరాత్రి అని, శివపూజ చెయ్యాలని, ఉపవాసం ఉండాలని, జాగరణ చెయ్యాలని తెలిసి యథావిధిగా చేసినవాడు కాడు. జంతువుల కోసం చేసిన ప్రయత్నం అది. అవి వస్తే కనిపించాలని అనువుగా కొమ్మలు కొట్టి ఆకులు రాల్చాడు. జంతువులు దొరకలేదు కనుక తిండి లేక తిరిగాడు. జంతువుల మీది ధ్యాసతో పట్టుదలతో నీళ్లైనా తాగకుండా అలమటించాడు.
ఆ పనులన్నీ తమరు పుణ్య కార్యక్రమాలుగా సెలవిస్తున్నారే అని అడిగాడు. అప్పుడు శంకరుడు మళ్ళీ నవ్వి, చిత్రగుప్త, మీ రాజుకు తగిన గణకుడివి నీవు. ముందే చెప్పాను నేను. తెలిసి కానీ తెలియక కానీ ఆనాడు ఉపవాసం, జాగరణ, శివపూజ మారేడు దళాలతో చేశాడు. చేస్తే నేను అనుగ్రహిస్తాను కదా అని. ఇక మీరన్నట్లే విచారించకుండా పొండి అంటే చిత్తమని యముడు శివుడికి మొక్కి సెలవు తీసుకుని చిత్రగుప్తాదులతో తన లోకానికి వెళ్ళిపోయాడు. శివుడి అనుగ్రహం నిండుగా పొందిన అంకిలుడు దివ్య విమానం ఎక్కి దివ్యలోకాలన్నీ స్వేచ్ఛగా తిరుగుతూ కైలాసానికి చేరుకుంటూ హాయిగా ఉన్నాడు. రాజా, శివరాత్రి మహిమ ఇటువంటిది. హింసావ్రతంతో జీవితమంతా గడిపిన మృగహంత అంటే మృగాలను చంపిన హంతకుడైన శివరాత్రి నాడు ఆ బోయవాడు శివరాత్రి నాడు తెలియక చేసిన ఉపవాస శివపూజ జాగరణల వల్ల యమయాతన అనుభవించకుండా శివలోకం చేరి సుఖంగా ఉన్నాడు. అంటే అన్నీ తెలిసి యథావిధిగా శివరాత్రి వ్రతం చేసిన పుణ్యాత్ములు శివసాయుధ్యం చేరుతారు అనడం ఆశ్చర్యమా? మాఘమాసం ఈ విధంగా శివుడికి అత్యంత ప్రీతికరమైన చతుర్దశితో, కేశవుడికి ప్రియమైన ఏకాదశితో ఒప్పుతూ ఉంది కనుకనే అన్ని నెలలలో ఉత్తమమైన మాసం మాఘమాసం అని చెప్పాను అని వశిష్ఠుల వారు అనగానే దిలీపుడు మహానందభరితుడైపోయాడు. శివరాత్రి వ్రతం చేసే విధానం చెప్పవలసింది అని వశిష్ఠుల వారిని కోరాడు. దీంతో మనం 27వ అధ్యాయం పూర్తి చేసుకున్నామండి. రేపు 28వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.